వెల్కమ్ టు కెమిస్ట్రీ జైన్. సో ఈరోజు నేను స్టార్ట్ చేయబోయేంటంటే చాలామంది కెమిస్ట్రీ అంటే భయం ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే కెమిస్ట్రీని ఇప్పుడు నేర్చుకొని స్టార్ట్ చేయాలంటే స్కూల్ లెవెల్లో ఐఐటీస్కి వాటికి ఉపయోగపడేటట్టుగా, ప్లస్ ఎవరైతే నీట్ జేఈఈ మెయిన్స్ ఎంసెట్కి కెమిస్ట్రీ ప్రిపేర్ అవుతూ కెమిస్ట్రీ చూసి భయపడతారో అలాంటి వాళ్ళకి యూజ్ అయ్యేట్టుగా బేసిక్ కాన్సెప్ట్స్తో ఇకపై మీ ముందు వీడియోస్లో రాబోతున్నాను. సో ఏ లెవెల్ వాళ్ళైనా కెమిస్ట్రీ అంటే భయం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ కాన్సెప్ట్స్ని క్లియర్ కట్గా విని చేస్తే వాళ్ళకి ఈ కాన్సెప్ట్ బేసిక్ అర్థమవుతుంది. ఆటోమేటిక్గా కెమిస్ట్రీ అంటే భయం పోతుంది. సో చాలామంది ఏంటంటే కెమిస్ట్రీ ఒక దయ్యం లెక్కగానే కౌంట్ చేస్తారు. బట్ కెమిస్ట్రీ ఈజ్ వెరీ ఈజీ వైల్ కంపేరింగ్ విత్ ఫిజిక్స్, మ్యాథ్స్, ఎనీ అదర్ సబ్జెక్ట్స్. మీరు అనుకోవచ్చు, సార్ మీరు కెమిస్ట్రీ కదా కాబట్టి మీరు కెమిస్ట్రీ ఈజీగా ఉంటుంది. బట్ నాట్ లైక్ దట్. సో ఎవరికైనా సరే కాన్సెప్ట్ అంటే ఫౌండేషన్ మనకి స్ట్రాంగ్గా ఉంటే సబ్జెక్ట్ ఏదైనా ఈజీగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇల్లు కట్టాలి, దానికి మనం నిలబడి ఎక్కువ కాలం ఉండాలి, ఇల్లు స్ట్రాంగ్ ఉండాలంటే కింద ఫౌండేషన్ స్ట్రాంగ్గా వేస్తాం. అదేవిధంగా ఇక్కడ సబ్జెక్ట్ కూడా బేసిక్ ఫౌండేషన్ అంటే బేసిక్స్ కాన్సెప్ట్స్ ఏది ఉంటాయో అవన్నీ కూడా స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే సబ్జెక్ట్ అనేది గ్రిప్ వచ్చేస్తుంది. సో అలా నేర్చుకున్న వాళ్ళ మేము కూడా, సో మీకు అలాగే ఉద్దేశంతో నేను మీ ముందుకి కాన్సెప్ట్ వైజ్గా 30 days క్రాష్ కోర్స్ని తీసుకొస్తాను. ఈ 30 daysలో మొత్తం కూడా బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా రోజుకో వీడియో చొప్పున మీకు అప్లోడ్ చేసి కవర్ చేస్తాను. సో టుడే మన కాన్సెప్ట్ వచ్చేసరికి మ్యాటర్. సో ఫస్ట్ థింగ్ ఇన్ ద కెమిస్ట్రీ ఇస్ మ్యాటర్. సో వాట్ ఈజ్ మెన్ బై మ్యాటర్ మనం చూడబోతున్నాం. సో సింపుల్గా డెఫినేషన్ చెప్పాలి, గుర్తుంచుకున్నట్టు కావాలనుకుంటే కనుక సింప్లీ యూ కెన్ సే దట్ ఎనీథింగ్ దట్ ఆక్యుపైస్ స్పేస్ అండ్ హ్యావ్ సమ్ మాస్ వి కన్సిడర్ యాజ్ మ్యాటర్. ఏదైతే కొంత స్పేస్ని ఆక్యుపై చేసి మాస్ కలిగి ఉంటుందో దాన్ని మనం మ్యాటర్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్, మనం ఈ చాక్ పీస్ తీసుకోండి, నేను యూస్ చేసిన చాక్ పీస్. ఈ చాక్ పీస్ని మనం మ్యాటర్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఎందువల్ల దీనికంటూ కొంత స్పేస్ ఆక్యుపై చేయగలదు అండ్ దీనికంటూ మాస్ అంటూ ఉంది. సో అలాగే ఎవ్రీథింగ్, మా చుట్టూ ఏదున్నా సరే ప్రతి ఆబ్జెక్ట్, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ ఈస్ మేడప్ ఆఫ్ మ్యాటర్. సో హియర్ మెయిన్లీ మ్యాటర్ ఈస్ కన్సిడర్డ్ ఇంటూ 2 types మెయిన్లీ. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. సో మ్యాటర్ డెఫినేషన్. సో ఎనీథింగ్ that occupies space and have some mass, so this is called as matter. So mainly here matter classified into 2 types only. One is physical classification and the other one is chemical classification. సో ఈ వీడియోలో మనం ఫిజికల్ క్లాసిఫికేషన్ గురించి చూద్దాము. నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియోలో కెమికల్ క్లాసిఫికేషన్ గురించి మనం చెప్పుకుందాం. సో హియర్ ఫిజికల్ క్లాసిఫికేషన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ మెయిన్లీ 3 types అండి. సో ఒకదాన్ని మనం సాలిడ్ అంటాం, ఒకదాన్ని మనం లిక్విడ్ అంటాం, ఒకదాన్ని మనం గ్యాస్ అంటాం. సాలిడ్, లిక్విడ్, గ్యాస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి గోయింగ్ డిస్కస్ అబౌట్ ద సాలిడ్. సో సాలిడ్. So simply we can say that an object or a substance having a fixed shape and fixed volume. Fixed shape, fixed volume ఉంటే దాన్ని మనం ఏమంటామండి? సాలిడ్. సో సాలిడ్ హ్యావ్ ఫిక్స్డ్ షేప్ అండ్ ఫిక్స్డ్ వాల్యూమ్. దీన్ని మనం సాలిడ్ అంటాం. ఎగ్జాంపుల్స్ ఏం చెప్పచ్చు? బెంచ్, మన స్కూల్స్లో కాలేజ్ వాడే బెంచెస్, టేబుల్స్ ఎక్సెట్రా చాలా చెప్పచ్చు. ఓకే, మన వాడి డైలీ బోర్డ్ యూస్ చేసే చాక్ పీసెస్ కానీ, మార్కర్స్, వైట్ బోర్డ్ మార్కర్స్ కానీ, వైట్ బోర్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ అ సాలిడ్. సో వాటిని అంటే వాటికి ఫిక్స్డ్ షేప్ ఉంటుంది, ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుంది. సో దాన్ని మనం సాలిడ్ అంటాం. వైల్ కమింగ్ టు లిక్విడ్ అండి. సో లిక్విడ్ వచ్చేసరికి అంటే ఇక్కడ ఇట్ హ్యావ్ ఏ ఫిక్స్డ్ వాల్యూమ్. వాల్యూమ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది కానీ నో ఫిక్స్డ్ షేప్. ఫిక్స్డ్ షేప్ అనేది ఉండదు. దాన్ని మనం ఏ షేప్లో ఏ షేప్ ఆబ్జెక్ట్ తీసుకుంటామో ఆ షేప్లోకి అది డైవర్ట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ని కానీ వాటర్ కానీ తీసుకోండి. సో మిల్క్ నేను వాటర్ బాటిల్లో పోస్తే అది వాటర్ బాటిల్ షేప్లోకి వస్తుంది. ఓకే, వాటర్ అయినా అంతే. లేదు, ఒక మగ్లో పోస్తే మగ్ షేప్లోకి వస్తుంది. అంటే దానికి ఫిక్స్డ్ వాల్యూమ్ అంటూ ఉంది కానీ ఫిక్స్డ్ షేప్ అనేది లేదు. సో అలా కనుక ఉంటే దాన్ని మనం లిక్విడ్ అంటాం. సో యూ కెన్ రైట్ ఎగ్జాంపుల్స్ యాజ్ మిల్క్, వాటర్ or any other liquids, ఏదైనా సరే రావచ్చు మనకి. అండ్ నెక్స్ట్ వన్, ద ఫైనల్ క్లాసిఫికేషన్ ద ఫిజికల్ ఈస్ గ్యాషియస్. సో గ్యాస్ అన్నప్పుడు ఇక్కడ మనకి సాలిడ్కి ఫిక్స్డ్ షేప్ ఉంది, ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంది.
లిక్విడ్కి ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంది బట్ ఫిక్స్డ్ షేప్ లేదు. వెల్ కమింగ్ టు గ్యాస్కి దెర్ ఈస్ నో ఫిక్స్డ్ వాల్యూమ్ అండ్ నో ఫిక్స్డ్ షేప్. వాల్యూమ్ ఉండదు, షేప్ కూడా ఉండదు, అందుకే దీన్ని మనం గ్యాస్ అంటాం. ఓకే, సో దానికి షేప్ ఫిక్స్డ్గా ఉండదు, వాల్యూమ్ కూడా ఫిక్స్డ్గా ఉండదు. సో దిస్ ద physical classification finally. So here anything that occupies space and have some mass as considered as matter. సో మ్యాటర్ని మెయిన్గా 2 టైప్స్గా క్లాసిఫై చేశారు, ఫిజికల్ క్లాసిఫికేషన్, కెమికల్ క్లాసిఫికేషన్. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఓన్లీ ఫిజికల్ క్లాసిఫికేషన్. సో ఫిజికల్ క్లాసిఫికేషన్ మెయిన్ డివైడ్ ఇంటూ సాలిడ్, లిక్విడ్, గ్యాస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ సాలిడ్? సాలిడ్ మీన్స్ సింప్లీ చాలా ఈజీగా గుర్తుంచుకోండి, ఫిక్స్డ్ షేప్ ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటే అది సాలిడ్. ఓకే, లిక్విడ్ అన్నప్పుడు ఓన్లీ ఫిక్స్డ్ వాల్యూమ్ మాత్రమే ఉండి షేప్ ఫిక్స్డ్గా ఉండకపోతే అది లిక్విడ్. సింప్లీ అది గుర్తుంచుకోవచ్చు మనం. గ్యాస్ అన్నప్పుడు అసలు వాల్యూమ్ ఫిక్స్డ్గా ఉండదు, షేప్ ఫిక్స్డ్గా ఉండదు. సో అలా గుర్తుంచుకుంటే ఈ విధంగా మనం ఫిజికల్ క్లాసిఫికేషన్ గుర్తుంచుకోవచ్చు. అండ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద కెమికల్ క్లాసిఫికేషన్. So wait for that video. Thank you. I hope you understand. Please subscribe and share it. Thank you.